హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈ రోజు వీడియోలో కూడా మీరందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లుగానే డైలీ యూజ్డ్ సిచ్యుయేషనల్ సెంటెన్సెస్ అంటే సందర్భానుసారంగా మనం మాట్లాడే తెలుగు మాటలు ఇంగ్లీష్లో ఈజీగా మాట్లాడడం నేర్చుకుందాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నెంబర్ 1, మీరు టైంకి వస్తే మనం వెళదాం. ఇఫ్ యూ కమ్ ఆన్ టైమ్ వీ విల్ గో. ఇఫ్ యూ కమ్ ఆన్ టైమ్ వీ విల్ గో. నెంబర్ 2, మీరు టైంకి వచ్చుండాల్సింది. యూ షుడ్ హ్యావ్ కమ్ ఆన్ టైమ్. యూ షుడ్ హ్యావ్ కమ్ ఆన్ టైమ్. ఈ వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, షర్ట్ ఆరిందా. నెంబర్ 2, ఇంకా తడిగా ఉందా. సో ఈ రెండు తెలుగు క్వశ్చన్స్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. ఈ సిచ్యుయేషన్ అహంకారం నెత్తికెక్కి ఇతను ఏం చేశాడో చూద్దాం. ఈ సిచ్యుయేషన్లో సెంటెన్సెస్ మన సబ్స్క్రైబర్ వినోద్ గారు కమెంట్ సెక్షన్లో అడిగారండి. సో మీకు కూడా తెలియచేయాలనే ఉద్దేశంతో నేను ఈ సిచ్యుయేషన్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మిస్టర్ వినయ్ ఫర్ ఆస్కింగ్ దిస్ తెలుగు సెంటెన్సెస్. అతనికి అహంకారం దెబ్బతింది. హిస్ ఈగో వాజ్ వూండెడ్. హిస్ ఈగో వాజ్ వూండెడ్. అహంకారంతో సమస్యల్లో ఇరుక్కున్నాడు. హీ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రాబ్లమ్స్ డ్యూ టు హిస్ ప్రైడ్. హీ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రాబ్లమ్స్ డ్యూ టు హిస్ ప్రైడ్. పంతానికి పోయి జీవితం నాశనం చేసుకున్నాడు. విత్ గ్రేట్ ఆబ్స్టినసీ హీ స్పాయిల్డ్ హిస్ లైఫ్. విత్ గ్రేట్ ఆబ్స్టినసీ హీ స్పాయిల్డ్ హిస్ లైఫ్. గొప్పలకి పోయి ఆస్తినంతా పోగొట్టుకున్నాడు. హీ లాస్ట్ హిజ్ ఆల్ ప్రాపర్టీ బికాస్ ఆఫ్ హిస్ బోస్ట్ఫుల్నెస్. హీ లాస్ట్ హిజ్ ఆల్ ప్రాపర్టీ బికాస్ ఆఫ్ హిస్ బోస్ట్ఫుల్నెస్. అందరూ అతన్ని దూరంగా పెట్టారు. ఆల్ కెప్ట్ హిమ్ ఎట్ ఆర్మ్స్ లెంత్. ఆల్ కెప్ట్ హిమ్ ఎట్ ఆర్మ్స్ లెంత్. ఎట్ ఆర్మ్స్ లెంత్ అనేది ఒక ఇడియం అండి, అంటే జాతీయం. దీని అర్థం దూరంగా పెట్టడం. ఇప్పుడు అతను అందరికీ దూరంగా ఉంటున్నాడు. నౌ హీ ఈజ్ స్టేయింగ్ అలూఫ్ ఫ్రమ్ ఆల్. నౌ హీ ఈజ్ స్టేయింగ్ అలూఫ్ ఫ్రమ్ ఆల్. అలూఫ్ అంటే దూరంగా. ఇప్పుడు ఇంకొక సిచ్యుయేషన్ చూద్దాం. కొంతమంది ఎదుటి వాళ్ళ పడి ఏడుస్తూ ఉంటారు కదా, దానికి సంబంధించి కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. వాళ్ళు నాకు పడి ఏడుస్తున్నారు. దే ఆర్ బీయింగ్ రిసెంట్ఫుల్ అగైన్స్ట్ మీ. దే ఆర్ బీయింగ్ రిసెంట్ఫుల్ అగైన్స్ట్ మీ. లేదా ఇలా కూడా చెప్తూ ఉంటాం కదా, వాళ్ళు అస్తమాను నాకు పడి ఏడుస్తారు. దే ఆల్వేస్ బీ రిసెంట్ఫుల్ అగైన్స్ట్ మీ. దే ఆల్వేస్ బీ రిసెంట్ఫుల్ అగైన్స్ట్ మీ. నాకు మనశ్శాంతి ఉండడం లేదు. ఐఎమ్ నాట్ ఏబుల్ టు బి పీస్ఫుల్ ఇన్సైడ్ మై హార్ట్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు బి పీస్ఫుల్ ఇన్సైడ్ మై హార్ట్. ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఐ ఫీల్ లైక్ గోయింగ్ సమ్వేర్. ఐ ఫీల్ లైక్ గోయింగ్ సమ్వేర్. నా బాధ ఎవరితో చెప్పుకోను. టు హూమ్ షల్ ఐ టెల్ మై మిజరీస్. టు హూమ్ షల్ ఐ టెల్ మై మిజరీస్. వాళ్ళ మాటలు నా మనసుకు గుచ్చుకున్నాయి. దేర్ వర్డ్స్ పియర్స్డ్ మై హార్ట్. దేర్ వర్డ్స్ పియర్స్డ్ మై హార్ట్. మాకు వాళ్ళ ఏడుపు తగిలింది, లేదా మాకు వాళ్ళ గోల తగిలింది. దేర్ కర్స్ ఫెల్ అపాన్ అస్. దేర్ కర్స్ ఫెల్ అపాన్ అస్. మీరు మాకు పడి ఏడవద్దు. డోంట్ బీ రిసెంట్ఫుల్ అగైన్స్ట్ అస్. డోంట్ బీ రిసెంట్ఫుల్ అగైన్స్ట్ అస్. మేము ఎవ్వరికీ హాని చేయలేదు. We didn't do any harm to anybody. We didn't do any harm to anybody. ఇప్పుడు ఇంకొక సిచ్యుయేషన్ చూద్దాం. అతను వాళ్ళ వైపు అదో రకంగా చూశాడు. He looked at them in a peculiar way. He looked at them in a peculiar way. ఆమె వాళ్ళని చూసి మొహం అదోలా పెట్టింది. She saw them and put on a strange expression. She saw them and put on a strange expression. వాళ్ళు ఇక్కడికి వచ్చి అదోలా మాట్లాడారు. They came here and talked unpleasantly. They came here and talked unpleasantly. నాకు అదోలా ఉంది. I feel uneasy.
ఐ ఫీల్ అనీజీ. కొంచెం ఓపిక పట్టి నా మాటలు చివరి వరకు వినండి. లిజన్ పేషెంట్లీ అంటిల్ ఐ ఫినిష్ స్పీకింగ్. లిజన్ పేషెంట్లీ అంటిల్ ఐ ఫినిష్ స్పీకింగ్. లేని ఓపిక తెచ్చుకొని పనంతా చేశాను. సమనింగ్ అప్ స్ట్రెంగ్త్ ఐ డిడ్ ఆల్ ద వర్క్. సమనింగ్ అప్ స్ట్రెంగ్త్ ఐ డిడ్ ఆల్ ద వర్క్. నేను చాలా కాలం ఓపిక పట్టాను. ఐ వెయిటెడ్ పేషెంట్లీ ఫర్ సో లాంగ్. ఐ వెయిటెడ్ పేషెంట్లీ ఫర్ సో లాంగ్. ఇప్పుడు లాస్ట్ సెంటెన్సెస్. అతను పిల్లల మీద ఒట్టేశాడు, కానీ నేను నమ్మలేదు. హీ స్వోర్ బై హిస్ చిల్డ్రన్ బట్ ఐ డింట్ బిలీవ్. హీ స్వోర్ బై హిస్ చిల్డ్రన్ బట్ ఐ డింట్ బిలీవ్. నువ్వు అబద్ధం ఒట్టేస్తే దేవుడు శిక్షిస్తాడు. ఇఫ్ యూ స్వేర్ ఫాల్స్లీ గాడ్ విల్ పనిష్. ఇఫ్ యూ స్వేర్ ఫాల్స్లీ గాడ్ విల్ పనిష్. అతను ఏం జరిగిందో ఒట్టేసి చెప్పాడు, అది నిజమేనంటావా? హీ స్వోర్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్. రియలీ ఈజ్ దట్ ట్రూ? హీ స్వోర్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్. రియలీ ఈజ్ దట్ ట్రూ? సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు క్లాసు. మీ వాల్యుబుల్ కమెంట్స్ ఏమైనా సరే కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.